నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మైలారంలో నివాస గృహంలో గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్రమైన గాయాలు. భార్యాభర్తలు నడకుడ రాజురాం, గంగవ్వ ఉదయం 5:30 ఇంట్లో ఉండగా భారీ శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్ ధ్వంసమైన ఇల్లు. ఇద్దరు పరిస్థితి విషమం. అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ మైలారం గ్రామంలో సిలిండర్ పేలి భార్యాభర్తలకు గాయాలు. మైలారం గ్రామంలో నడకుడ గంగారం ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఛాయ్ చేసుకుందామని గంగవ్వ సిలిండర్ వెలిగించగా అప్పటికే ఆ రూమ్ లో నిండి ఉన్న గ్యాస్ తో ఒక్కసారి పేలడంతో ప్రమాదం జరిగింది. మంచంపై పడుకున్న భర్త నడికుడ గంగారం వంటగదిలోకి వెళ్లిన ఆయన భార్య గంగవ్వకు మంటలంటుకుని తీవ్ర గాయాలైనాయి. ఆ శబ్దానికి చుట్టుపక్కల వారందరూ మేల్కొని చూడగా ఆ ఇల్లు ధ్వంసమైంది. ఇంటి పైకప్పు ఎక్కడికక్కడ పడిపోయాయి. నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, వంట సామాన్లు పడిపోయాయి. చుట్టుపక్కల ఉన్నవారు బాధితులను చూసి వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 5:30కు వేలింది. అది సోండు వినబడ్డది. ఏంది ఇక్కడ పిడుగు కొట్టిందా అనుకున్నా. నేనైతే భయపడ్డా. పిడుగు కొట్టింది ఏంది అని చూసి లేచి వచ్చే వరకల్లా పెద్ద మనిషి మొత్తం కాలుతున్నాడు. ఇక ఆ అమ్మ కూడా కాలుతుంది. అందరం వచ్చినాము. మొగుళ్ళు వచ్చి మెయిన్ అవన్నీ బంద్ చేసారు కరెంట్లు. ఇక అంబులెన్స్కి ఫోన్ చేయగానే అలా నిజామాబాద్కి తీసుకెళ్ళిండ్రు. ఈ గోడలన్నీ ఖరాబ్ అయినాయి. నిన్ననే కొత్త గుడ్డి ఫిట్ చేసింది. అది లీక్ అయినట్టున్నది. అట్లా 5:30కు శబ్దం వచ్చింది. రాత్రి పెట్టింది కొత్త గుడ్డి. అది రాత్రి పెట్టి ప్రొద్దునాళ్ళు ఏం చేసిండ్రు, లేచిండ్రా లేవలేదా తెలియదు. 5:30కు సౌండ్ బాగా వచ్చింది. ఎంతో దూరం వినబడ్డది. వచ్చి చూసే వరకు అంత వేలిపోయింది. వాళ్ళు కాలిండ్రు. మంటలు కాలుతున్నాయి. అగారం నిరాత్రం కాలిపోతుండు. తను ఎంతమంది ఉన్నారు? ఇంట్లో 4 ఉన్నాము. వాళ్ళిద్దరు ఉన్నారు, మా ఇంట్లో మేము 2 ఉన్నాం. నేను వంట చేస్తున్నా, పేలిపోయింది. అది ఇక లేచిందా లేవలేదా నేను చూడలేము.